అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కు ఆ దేశ సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ప్రపంచ దేశాలపై ఏకపక్షంగా విధిస్తున్న టారిఫ్స్ చెల్లవని తీర్పునిచ్చింది. ట్రంప్ సర్కార్ ఏకపక్షంగా సుంకాలు విధించడం అమెరికా సమాఖ్య చట్టాన్ని ఉల్లంఘించడమేనని తెలిపింది. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించే అధికారం ట్రంప్ కు లేదని తెలిపింది. ఇక ఇప్పటికే వసూలు చేసిన సుంకాలు చెల్లించాలని ఆదేశించింది. అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో ట్రంప్ సర్కార్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచంలో తన మాట వినని దేశాలపై ట్రంప్ భారీగా టారిఫ్లు విధిస్తున్నారు. ఇండియాపైన 50% టారిఫ్స్ విధించారు. ఇటీవల అమెరికా భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడంతో 18% టారిఫ్స్ తగ్గిస్తున్నట్లు ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కు ఆ దేశ సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ప్రపంచ దేశాలపై ఏకపక్షంగా విధిస్తున్న టారిఫ్స్ చెల్లవని తీర్పునిచ్చింది. ట్రంప్ సర్కార్ ఏకపక్షంగా సుంకాలు విధించడం అమెరికా సమైక్య చట్టాన్ని ఉల్లంఘించడమని తెలిపింది. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించే అధికారం ట్రంప్ కు లేదని చెప్పింది. ఇప్పటికే వసూలు చేసిన సుంకాలు చెల్లించాలని ఆదేశించింది. అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో ట్రంప్ సర్కార్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచంలో తన మాట వినని దేశాలపై ట్రంప్ భారీగా టారిఫ్లు విధిస్తున్నారు. ఇండియాపైన 50% టారిఫ్స్ విధించారు. ఇటీవల అమెరికా భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడంతో 18% టారిఫ్స్ తగ్గిస్తున్నట్లు ప్రకటించారు ట్రంప్. ఇక ఇదే విషయానికి సంబంధించిన మరో సమాచారం ఢిల్లీ నుంచి మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, చెప్పండి, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కు ఆ దేశ సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఆ అప్డేట్స్ ఏంటి? ఒక మేజర్ సెట్ బ్యాక్ లా చూడాల్సి ఉంటుంది జ్యోతి. ఎందుకంటే ఇటీవల కాలంలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టి 9 నెలలు అవుతుంది. 9 నెలల నుంచి కూడా అనేక దేశాలపైన ఆయన ఇష్టానుసారంగా టారిఫ్లు పెంచుతూ తను ప్రతీకారం తీర్చుకునేటువంటి పనిలో ఉన్నారు. చాలా దేశాల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. ట్రంప్ ఏకపక్షంగా టారిఫ్లను పెంచుతున్నారు, లేకపోతే తన మాట విననటువంటి దేశాలకు సంబంధించి టారిఫ్లను పెంచి వారు అమెరికా చెప్పినట్టుగా వినేలాగా, లేకపోతే సామధాన దండోపాయాలను ఉపయోగించి ఆ దేశాలను తమ ఆధీనంలోకి తెచ్చుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు మొదటి నుండి కూడా ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఆయన చేస్తున్నటువంటి చేష్టలు కావచ్చు. ఎందుకంటే భారత్ మొదటి నుండి కూడా ట్రంప్ కు అనుకూలంగా ఉన్నటువంటి దేశంగా ఉంది. కీలకంగా మోడీ తన కోసం ప్రచారం కూడా చేసినటువంటి పరిస్థితులను మనం గతంలో చూసాం. అయినప్పటికీ కూడా భారత్ పైన, ముఖ్యంగా రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు చేస్తున్నామనేటువంటి కారణాన్ని చూపెడుతూ భారత్ పైన సుమారు 50% వరకు కూడా టారిఫ్లను పెంచినటువంటి ఘటనలు మనం చూసాం. ఇటీవలే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంలో భాగంగా సంతకం చేసిన నేపథ్యంలో అది 18%కి తగ్గింది. అయినప్పటికీ కూడా యుఎస్ ట్రేడ్ డీల్ తోటి భారత్ పైన చాలా ఇంపాక్ట్ అనేది కూడా ఉంది. అయితే సుప్రీంకోర్టు ఈ రోజు తీసుకున్నటువంటి సంచలనమైనటువంటి నిర్ణయం ఇది. ట్రంప్ తీసుకుంటున్నటువంటి ఏకపక్షంగా తన ఇష్టానుసారంగా తను తీసుకుంటున్నటువంటి టారిఫ్ల పెంపుకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని అమెరికా సుప్రీంకోర్టు తప్పుపట్టింది. తను తీసుకున్నటువంటి నిర్ణయం ఇల్లీగల్, అన్లాఫుల్ అంటూ కూడా ఒక కామెంట్ చేసింది. దానికి ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ సుమారు 6 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ముగ్గురు జడ్జిలు మాత్రమే ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు సానుకూలంగా మద్దతిస్తూ తీర్పునైతే పాస్ చేసింది. దాంట్లో ఇప్పటి వరకు ఏవైతే సుంకాలను వసూలు చేశారో ఇతర దేశాల నుంచి వాటిని కంపెన్సేట్ చేయాల్సిందిగా ఆదేశించినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా 170 పేజీలకు పైగా జడ్జిమెంట్ అనేది కూడా రాశారు. దాంట్లో చాలా విషయాలకు సంబంధించి, ముఖ్యంగా ఎమర్జెన్సీకి సంబంధించి 1977 యాక్ట్ లో దానికి వ్యతిరేకంగా ట్రంప్ ఈ నిర్ణయాలు అనేది కూడా ఏకపక్షంగా తీసుకుంటున్నారంటూ కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు ఏకపక్షంగా తను నిర్ణయం తీసుకునేటువంటి అధికారం లేదు. టారిఫ్లను పెంచేటువంటి అవకాశం కేవలం పార్లమెంటుకు మాత్రమే, అంటే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ మాత్రమే అధికారం ఉందంటూ కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఒక కీలకమైనటువంటి కామెంట్ చేశారు. తన దగ్గర ప్లాన్ బి ఉంది అనేటువంటి కామెంట్ చేశారు. అయితే తనకు 2 ఆప్షన్స్ ఉన్నట్టుగా కొంత అంతర్జాతీయ మీడియాకు సంబంధించినటువంటి వ్యవహారాలకు వారందరూ కూడా విశ్లేషకులు చెప్తా ఉన్నారు. 2 ఆప్షన్స్. ఒకటి, తనకు ట్రంప్ టారిఫ్ కు సంబంధించి పెంచేటువంటి విషయం కావచ్చు, లేకపోతే టారిఫ్స్ విధించేటువంటి అధికారం తనకు కట్టబెట్టుకుంటూ పార్లమెంట్ లో ఒక చట్టం తీసుకురావాలి. లేదు అంటే మరొకటి, ట్రేడ్ ఎక్స్పాన్షన్ కి సంబంధించి ఒక చట్టం ఉంది, దాన్ని ఇంపోజ్ చేయాలి. అది కేవలం 6 నెలలు మాత్రమే వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ దాన్ని తిరిగి ఇంపోజ్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ 2 ఆప్షన్స్ మాత్రమే ప్రస్తుతానికి
ట్రంప్ ముందుంది. అయితే అది పార్లమెంట్ లో ట్రంప్ అట్లాంటి నిర్ణయం కనుక తీసుకుంటే అది పార్లమెంట్ ఆమోదం తెలుపుతుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇదంతా కూడా చాలా పెద్ద తతంగంగా ఉంటుంది కాబట్టి ఆ స్టెప్ తీసుకుంటారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. బట్ ఇప్పుడు యుఎస్ సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం చాలా వరకు చాలా దేశాలపైన కూడా ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి కూడా చైనా సహా ఇండియా ఇట్లాంటి దేశాల నుంచి అమెరికాకు ఎక్స్పోర్ట్స్ అయ్యేటువంటి అంశాల వరకు చాలా వరకు తగ్గినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చైనా నుంచి అంటే ట్రంప్ అధికారంలోకి రాకముందు వరకు కూడా సుమారు 12% వరకు ఇంపోర్ట్స్ అవుతూ ఉంటే ఈ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి అది కేవలం 8% కు తగ్గినటువంటి పరిస్థితి. కాకపోతే ఈ టారిఫ్లను భారీగా పెంచడంతో ట్రంప్ ఈ సుమారు 9 నెలల్లోనే చాలా వరకు అమెరికాకు ఆదాయం రెవెన్యూ అనేది కూడా జనరేట్ అయిందని కూడా అక్కడ ఉన్నటువంటి ట్రేడ్ ఎక్స్పర్ట్స్ అంతా కూడా చెప్తా ఉన్నారు. బైడెన్ అధికారంలో ఉన్నంత వరకు కేవలం 8,954 మార్క్గా ఉంటే లేటెస్ట్ గా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత లాస్ట్ 2025 అక్టోబర్ లో రికార్డు స్థాయికి చేరింది. అది రెవెన్యూకి సంబంధించి $34,244 బిలియన్ గా రికార్డుకు వచ్చింది. అయితే ప్రతి నెల కూడా సుమారు $30 బిలియన్ సంబంధించినటువంటి $30,000 బిలియన్ సంబంధించినటువంటి ఆదాయం అయితే వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు అవన్నీ కూడా ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ట్రేడ్ డీల్ కి సంబంధించి ముఖ్యంగా టారిఫ్లను కనుక ఈ నిర్ణయంతో సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం తర్వాత గతంలో ఎట్లయితే టారిఫ్లు ఉన్నాయో అట్లాంటి టారిఫ్లే కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇక ఏవైతే అమెరికాతో ఒప్పందం చేసుకున్నాయో అవి యథాతథంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందా లేకపోతే వాటిని కూడా రివైజ్ చేస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇల్లీగల్ అన్లాఫుల్ అంటూ కూడా సుప్రీంకోర్టు కామెంట్ చేసిన నేపథ్యంలో ఇప్పటి వరకు వాటిని బేస్ చేసుకున్నటువంటి ఒప్పందాలకు సంబంధించి ఎట్లా వ్యవహరిస్తారు, దానికి సంబంధించినటువంటి కంపెన్సేషన్ విషయంలో కూడా అమెరికా ప్రభుత్వం ఏం చేయబోతుంది, దీన్ని ఛాలెంజ్ చేస్తారా లేకపోతే పార్లమెంట్ లో చట్టం తీసుకొస్తారా, వాటన్నిటికి సంబంధించి క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది. జ్యోతి.